శ్రీగురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, హరి ఓం. ఓం ఓం. ఈరోజు ఆదివారం. ఈ ఆదివారం రోజు మనము ఒక ఆ టాపిక్ నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం పైన చర్చ. నిష్కామ కర్మయోగం అనేటువంటిది ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన జీవితంలో నిష్కామ కర్మయోగాన్ని ఎలా ఆచరించాలి, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించే దాని వలన మనకు కలిగేటువంటి ఫలం ఏమిటి అనేటువంటిది చర్చ. సరే, నిష్కామ కర్మయోగం గురించి ఎవరు చెప్తారు? నిన్న ఇప్పుడు ఆత్మవిచారణ చేస్తున్నాం కదా, ఆత్మయే ఇవన్నీ కూడా, ఈ బుద్ధి జ్ఞానము ఇవంతా ప్రచోదన చేసేది మనకి ఆత్మ వల్లనే అని చెప్పి అంతా జరిగింది కదా సార్. ఆత్మ వల్ల అంటే ఆత్మ యొక్క సాన్నిధ్యం వల్ల అని నిన్న చెప్పారు కదా. ఆ టాపిక్ కంటిన్యూషన్తో మరి ఎందుకు మనం అందుకు ఆ విధంగా ఉండట్లేదు అనేది నిన్న క్వశ్చన్ ఇచ్చారు. అదే కంటిన్యూ చేద్దాం సార్, టాపిక్ రిలేటెడ్ ఉంటుంది అని అన్నారు కదా. అది కూడా ఇందులో ఇది అవుతుంది. ఇప్పుడు అంటే దానిని గురించి కూడా మనం అంటే ఆత్మవిచారణ, ఆత్మస్వరూపము అంటే తెలివి అనేటువంటిదే మనకు బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం తమస్యమః ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రూపాలుగా ప్రకటమవుతున్నదంతా కూడా తెలివియే. అయితే ఆ తెలివి అంతఃకరణ విశిష్ట స్వరూపంగా అది ప్రకటమవుతూ ఉంది. అంతఃకరణ విశిష్ట రూపంగా ఈ విషయాన్ని అంతఃకరణోపహితంగా ఉంటూ విషయ జ్ఞానమును తెలుసుకుంటుంది. అక్కడ శుద్ధ చైతన్యానికి ఇవన్నీ ఏం సంబంధం లేదు. సరే, దాని గురించి మనం మాట్లాడదాము అని అనుకున్నాము. నిష్కామ కర్మయోగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నిష్కామ కర్మయోగము ఇది రెండు ఒక కోవలకు వస్తాయి.
రెండు ఒకే కోవలోకి వస్తాయి. అది ఎట్లా అనేటువంటిది నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను. మీరు ఎ మీరు ఎలాగైనా సరే, మీరు దీన్ని చెప్పినా సరే, దానిని చెప్పినా సరే, ఎలా చెప్పినా ఒకటే విషయం వస్తుంది. కాబట్టి మీరు ఎలాగైనా సరే ప్రొసీడ్ కండి మొదట. కర్తవ్య కర్మలను ఫలాపేక్ష రహితంగా చేయడమే నిష్కామ కర్మ. కర్తవ్య కర్మలను ఫలాపేక్షరహితంగా రహితంగా చేయడమే, ఫలాన్ని ఆశించకుండా భగవదర్పణంగా చేస్తూ చేయడమే నిష్కామ కర్మ. ఉమ్, ఉమ్, సింపుల్గా చెప్పేశారు. ఫలాపేక్షను కోరకుండా భగవదర్పితంగా కర్మలను చేయడం, అది నిష్కామ కర్మ అని మీరు అంటున్నారు. కర్మలు కర్తవ్య కర్మలు. అదే కర్తవ్య కర్మలు. కర్తవ్య కర్మలే. ఇంక మరి కర్మలు అంటే కర్తవ్య కర్మలే కదా ఇంకొస్తాయి. ఇంక నిషిద్ధ కర్మలు, కామ్యకర్మలన్నీ కూడా ఇంక అక్కడ పోతాయి. సరే, ఇంకా ఏమన్నా చెప్తారా? తర్వాత టాపిక్లో ఎందుకు మరి మనము స్వరూప స్థితిలో ఉండలేకపోతున్నాము అనే దానికి కూడా ఈ వాసనా ప్రభావం చేత ఎంత వింటున్నప్పటికి కూడా ఇది కనిపిస్తున్న దృశ్య జగత్తు, శరీరము ఇవే సత్యము అనేటువంటి భావన నుంచి బయట పడలేకపోవడము, మన పూర్వజన్మ యొక్క వాసనా ప్రభావాలు, విషయవాంఛల యొక్క బలము ఇవంతా విపరీతంగా ఉండడం వలన కరెక్ట్గా స్వరూప స్థితిలో ఉండలేకపోవడానికి, అంటే డివేట్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు. సరే, మంచిది, బాగానే ఉంది. చూద్దాం. చెప్పండి స్వామి, చంద్రశేఖర్ స్వామి. స్వామి, నిష్కామ కర్మయోగం అంటే దాంట్లో 3 పదాలు ఉంది స్వామీజీ. నిష్కామము, కర్మము, యోగము 3 పదాలు ఉంది. ఇందులో నిష్కామం అంటే కోరిక లేకుండా చేసేది నిష్కామం. నిష్కామం అంటారు. దీని ద్వారా ఎటువంటి ఫలితము కానీ ప్రయోజనం కానీ లేదు. నిష్కామ కర్మ ద్వారా నిష్కామ కర్మ చేస్తే నిష్కామ కర్మ నుంచి మనకేమి ప్రయోజనం లేదు, ఉండదు. కర్మ నిష్కామం అంటే కర్మ రెండోది. కర్మ అంటే ప్రకృతి చే పుట్టిన త్రిగుణాల వలన ఆ త్రిగుణాలకు లోబడి మనుషుడు కర్మలు చేస్తాడు. ప్రతి మానవుడు ఏదో కర్మ చేయవలసి ఉంటుంది. కర్మ చేయని వాడంటూ ఈ లోకంలో ఎవరు లేరు. కర్మ చేయని వాడంటూ ఎవరు లేరు. భగవంతుడు కూడా ప్రజలను సృష్టించి వాళ్ళని 3 రకాలుగా చేసినాడు అనమాట. 4 వర్ణాలుగా విభజించినాడు. మీరు ఈ కర్మ చేయండి, ఈ కర్మ చేయండి, ఈ కర్మ చేయండి అని చెప్పినాడు. భగవంతుడు కూడా చెప్పినాడు. తర్వాత యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడమే యోగం. మనం చేసే ప్రతి పని భగవత్ అర్పితంగా చేసేదే యోగము. చేయటమే యోగం అనబడుతుంది. యజ్ఞాది కర్మలు చేయడం కూడా యోగమే. యోగజ్ఞానులు చేసేది కూడా యోగమే. తర్వాత నిష్కామ కర్మయోగం అనగా కర్మ ఫలమునందలి ఆసక్తిని విడనాడి సంతృప్తి కలవాడై దేనిని ఆశించక కర్మ చేయుటను నిష్కామ కర్మయోగము అంటారు. ఆశించితే కర్మబద్ధులు అవుతారు. యోగేశ్వరులు, ముముక్షువులు కర్మ ఫలమును ఆశించకుండా యోగం చేస్తారు. కర్మ ఫలాన్ని ఆశించరు వాళ్ళు. నిష్కామ కర్మ ఫలానికి ఉదాహరణ ఏమంటే, ఉదాహరణ కూడా చెప్తాను. ఉడత శ్రీరామచంద్రుడు వాళ్ళని ఏం కోరింది? నిష్కామ కర్మం చేసిందాడ. ఏమి సరే, పోతే వానపాము. ఉండండి. మీరు చెప్తూ ఉండేటువంటిది నిష్కామ కర్మయోగం దగ్గరికి రావు. ఇవంతా మీరు తీసేయండి.
మీరు చెప్తా ఉండేది నిష్కామ కర్మయోగానికి సరిపోదు. సరే స్వామీజీ. ఎందుకంటే మీరు ఈరోజు అర్థం చేసుకోండి. ఆ? మీరు ఏదైతే చెప్తున్నారో ఇది నిష్కామ కర్మయోగము కాదు. వానపాము కూడా కాదు. అవన్నీ వానపాము కాదు. మీరు మొదట్లో మొదలుపెట్టినారు చూడండి, నిష్కామ అనేటువంటి దానివల్ల ఏమి ప్రయోజనము లేదు అని అన్నారు చూడండి. ఆ, అది కూడా మార్చుకోవాలి మీరు. కాబట్టి నేను లాస్ట్ వరకు వినండి. వినిన తర్వాత తర్వాత మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఏదో చెప్తున్నారు గోదలక్ష్మి గారు, చెప్పండి. అదేలేండి సార్, ఇప్పుడు ఉడత అవి చెప్పేటప్పటికి ఉమ్, అవి వాడికి ఏం తెలియదు కదా అక్కడ అదే ఎలా ఆచరించుంటాయనేది ఒక డౌట్ రైజ్ చేద్దామని, ఎగ్జాంపుల్ యాప్టా కాదా అని అంతేలే. ఓకే, దాన్ని ఇచ్చిపెట్టేయండి, అది కాదు. ఆ, ఇంకెవరన్నా చెప్తారా? ఇంకెవరు? శేఖర్ రెడ్డి గారు చెప్పండి. స్వామి, ఆ, మనం చేసే పనికి ఆదాయం మనం రిటర్న్ అనుకోకుండా భగవద్ బాధ భగవత్ భగవద్భావంతో చేస్తే ఇది నిష్కామ యోగము అనుకుంటాను. నిష్కామ కర్మ. ఉమ్, ఇది రిటర్న్ అంటే మన ప్రతిఫలం ఆశించకుండా భగవంతుని భావంతో చేసుకుంటా పోతే ఆయన ఫలితం ఏముంటే అది వస్తుంది, కానీ మనం దాన్ని ఆశించకూడదు అని నా అభిప్రాయం సార్. ఉమ్, బాగానే ఉంది. మురుగేష్ గారు, మున్రెడ్డి గారు, స్వామి, నేను వింటున్నాను. జ్వరం వచ్చింది. సరే, చెప్పండి. జ్వరం పరిచయం ధైర్యం పడింది. సరే, ఓకే. అంటే స్వామి, నా ఉద్దేశం ఏంటంటే, చెప్పండి. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండి ఏ విధమైన ఫలమును ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే దాన్ని నిష్కామ కర్మ అని అంటారు అనుకుంటా. సరే, చెప్పండి మురుగేష్ గారు. స్వామి, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తూ ఉండల్లా, వచ్చిన దాంతో తృప్తి పడల్లా. తృప్తి ఎరగని కామము కాబట్టి వచ్చిన దాన్ని భగవదార్పణం చేసి అన్నీ భగవంతుని పైన వేసేసి నిష్కామ కర్మ చేయాల. అది ప్రతిఫలాపేక్ష లేకుండా జీవించాలి స్వామి. మనసు శుద్ధి అవుతుంది, అంతఃకరణ శుద్ధి అవుతుంది. దాని నుంచి యోగము ధ్యానం అంతా బాగా ఉంటుంది స్వామి. అది నిష్కామ కర్మ అంటే. సరే, విజయం గారు. సార్ నేను వింటాను సార్. అర్థం కాలేదు సార్ టాపిక్. సరే, నేను వింటాను. సిద్ధయ్య గారు ఏమైనా చెప్తారా? సిద్ధయ్య గారు. ఇంకెవరైనా చెప్తారా? నారమ్మ గారు, సుగుణమ్మ గారు, అమ్మ, సరే. సార్ ఒక చిన్న డౌట్ సార్. ఫలాన్ని ఆశించకుండా చేయాలి అంటున్నారు. దేవుడు ఇస్తే ఓకే తీసుకుంటారా? అది ఫలం ఆశించినట్టు మనం ఆశించినా కానీ ఆయన దాతలు లేకపోతే రాదు కదా స్వామి. మనం ఆశిస్తాము, ఏదో పెద్దగా రావాలనుకుంటాము, ఆయన దాతలు లేకపోతే రాదు కూడా. మనం
మనము అది ఆలోచించి కూడా వేస్తే ఉమ్. అనుకున్నాం చేసుకుంటే తప్ప ఇది. తృప్తి పడతామా? ఆయన ఇచ్చే వాటికి తృప్తి పడి ఉంటామా? తృప్తి అంటే అది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటాయి. ఒకరికి ఆలోచించే వాటి తృప్తి అనేది వాటికి ఎవరికి లేదు. తృప్తి అనేది ఆ తృప్తి పెట్టుకుంటే జనాలు చాలా తక్కువ. ఇంకా కావాలనే ఆలోచన ఎక్కువ ఉంది జనాలు. ఇంకా ఏమైనా వస్తుందో సరే సరే అమ్మగారు, మీ ప్రశ్న కూడా సమాధానం వస్తుంది, చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ టాపిక్ మనకేమిటంటే నిష్కామ కర్మ యోగము. నిష్కామ కర్మ యోగము. చంద్రశేఖర్ స్వామి వింటున్నారా? ఉంటా ఉన్నాను స్వామి. కర్మయోగము, కర్మ సన్యాస యోగము, నిష్కామ కర్మయోగము, నైష్కర్మ్య సిద్ధి. ఏమండి, నేను ఇప్పుడు ఒక 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 లెవెల్గా చెప్పుకుంటూ వచ్చా. ఫస్ట్ కర్మయోగము, కర్మ సన్యాస యోగము, నిష్కామ కర్మయోగము, నైష్కర్మ్య సిద్ధి. ఇదొక మెట్టులాగా అనుకోండి, 5 మెట్లులాగా చెప్పాం. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆత్మస్వరూపమునందు కర్మ ఉన్నదా? లేదు. లేదు. ఆత్మస్వరూపములో కర్మ లేదు. లేదు. కర్మ లేదు దేనిలో? ఆత్మస్వరూపంలో. ఆత్మస్వరూపం నందు కర్మ లేదు. ఇప్పుడు వీళ్ళు జీవులు ఉన్నారు కదా, ఈ జీవులు ఆత్మస్వరూపమే కదా. ఏమంటే జీవులందరూ ఆత్మస్వరూపం అవునా కదా? జీవులు ఆత్మస్వరూపం అయినప్పుడు ఈ జీవులు యందు కర్మ ఉంటుందా ఉండదా? జీవులు ఆత్మస్వరూపము. జీవుడు ఆత్మస్వరూపము. ఇప్పుడు ఆత్మస్వరూపం అయినప్పుడు ఆ ఆత్మస్వరూపములో కర్మ ఉండదు. కానీ ఇప్పుడు వీడు జీవుడు కర్మ ఉంది అని మీరు అంటున్నారు కదా. కర్మ ఉంది అని మీరు అంటున్నారు చూడండి. కర్మ ఉంది అనేటువంటిది కరెక్టా? ఆత్మస్వరూపం నందు కర్మ లేదు అనేటువంటిది కరెక్టా? రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి కదా మనం. మీకు తెలిసేమనుకుంటున్నారు? ఆత్మస్వరూపం నందు ఇప్పుడు వీడు జీవుడు ఆత్మస్వరూపమేనా? దేహంతో చేసే కర్మలు, ఆత్మతో చేసే కర్మలు అని ఉంటాయి అనుకుంటున్నాను. అట్లా కాదు సార్. కర్మ అనేది ఉంది సార్. ఆ, ఆత్మ స్వరూపానికి కర్మ ఉంది సార్. ఆ. ఆత్మతో చేసే కర్మలు ఉండవు. మీ స్వరూప జ్ఞానం పొందిన తర్వాత కర్మలు ఉండవు. స్వరూప జ్ఞానం లేనప్పుడు కర్మలు ఉంటాయి. అదే టాపిక్ వస్తున్నాను. ఆత్మస్వరూపం అనేటువంటిది ఏది ఉందో ఆ ఆత్మస్వరూపము ఎప్పుడూ స్వచ్ఛమైనదే. ఆత్మస్వరూపము కర్మలు చెయ్యదు, కర్మలు చేపించదు, కర్మతో ఏ విధమైన లేశమును కూడా పొందదు. ఆత్మస్వరూపం కర్మ చెయ్యదు, చేపించదు, కర్మతో ఎటువంటి సంబంధము లేదు ఆత్మస్వరూపానికి.
మరి దేహము కర్మలు చేస్తుంది, చేపిస్తుంది, దానికి సంబంధించిన ఫలితాలన్నీ దానికి సంబంధించినవి వస్తాయి. దాన్ని మళ్ళీ వద్దాం టాపిక్. ఇప్పుడు ఆత్మస్వరూపము, వాడు జీవుడుగా ఉన్నాను అని అనుకుంటున్నాడు చూడండి, వాడు నిజంగా ఆత్మస్వరూపమునకు కర్మ లేదు. కానీ ఇప్పుడు వీడు ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపమునకు కర్మ ఉన్నది అని అనుకుంటున్నాడు చూడండి. ఇది భ్రమ, ఇది భ్రమ మాత్రమే. అంతేగాని సత్యముగా ఆత్మస్వరూపమునందు కర్మ లేదు. ఈ కర్మ లేదు అనేదానికి ఒక మాట, ఒక పదం ఏమిటంటే నైష్కర్మ్యం. నైష్కర్మ్యం అంటే కర్మ లేదు. నైష్కర్మ్యం అంటే కర్మ లేదు. కర్మ లేనిది సిద్ధి కలుగుట అంటే నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ లేని స్థితిని, సిద్ధి అంటే కలుగుట, పొందుట. ఈ నైష్కర్మ్య సిద్ధి అనేటువంటిది ఎవరికి అంటే ఆత్మక, లేకపోతే మనస్సుక, ఆత్మక అనంటే అది మనస్సుకే కానీ ఆత్మకు కాదు. నైష్కర్మ్య సిద్ధి అనేటువంటిది కూడా మనస్సుకే, ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పుడూ శుద్ధమే. ఆత్మ ఎప్పుడూ శుద్ధమే. ఈ శుద్ధమైనటువంటి దానికి ఏమని అంటారంటే నైష్కర్మ్యం అని అంటారు. అందులో కర్మ లేదు. ఆత్మ అన్న నైష్కర్మ్యం అన్న ఒకటే. ఏమంటే నైష్కర్మ్యం అన్న ఆత్మ అన్న ఒకటే. మరి ఈ ఆత్మయందు కర్మ లేకపోతే ఇప్పుడు మాకు కనిపిస్తూ ఉంది కదా, తెలుస్తూ ఉంది కదా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న వస్తుంది. అలా తెలుస్తూ ఉండుట, ఇది ఉండుట అని ఎవరైతే అనుకుంటున్నారో అదంతా వాడి భ్రమ అని చెప్పినాం. నేను చెప్పింది కాదు, శాస్త్రం చెప్పింది. జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విధాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాంశైవ యదా విద్యస్తదా స్మృతి. వాడు జీవుడు అనేటువంటి వాడు కల్పించబడినాడు. కల్పయతే పూర్వం కల్పించబడినాడు అంటే వాడు సంస్కారాలన్నీ తెచ్చి నెత్తినేసుకొని అది కల్పించుకున్నాడు. బయట ఉండే వాటిని వాడే కల్పించుకున్నాడు, మనస్సులో ఉండే వాటిని వాడే కల్పించుకున్నాడు. కాబట్టి ఆత్మస్వరూపానికి సహజంగానే ఆత్మస్వరూపానికి ఎటువంటి కర్మ లేదు. సాంసిద్ధికి స్వభావకి సహజ అకృతాచయ ప్రకృతి సేతి విజ్ఞాయ స్వభావం న జహాతియా. ఏమంటే ఇప్పుడు ఆకాశానికి మీరు రంగు వేయాలంటే వేయగలరా? వేయలేదు. ఎందుకు? ఆకాశానికి మీరు ఎందుకు రంగు వేయలేకపోతారు? శూన్యము, అనంతము, శూన్యము. అది ఆకాశము శూన్యం కాదప్ప. ఆకాశం శూన్యమైతే ఫీల్ చేయగలుగుతావు కానీ టచ్ చేసి అదంతా చేయలేము. ఆకాశము శూన్యం కాదు, ఉంది కదా. శివభూషణమ్మ గారు ఏమి? ఆకాశం మనం అందుకోలేం కదా స్వామి. ఆకాశము అందుకోలేమంటే పైన ఏదో ఇట్లా గుండెలాగా మూసిపెట్టి ఉండేది ఆకాశం అని కాదు. మీ చుట్టూ ఉండేదంతా కూడా ఆకాశమే. ఆకాశానికి ఎండు లేదు సమయం. ఎండు లేదు, అనంతం. అనంతం. కాబట్టి ఆకాశానికి నువ్వు
పెయింట్ వేయాలనంటే వెయ్యలేవు. శ్రీదేవమ్మ గారు ఏదో చెప్పారు మీరు అప్పుడే. జడత్వం కలిగినది, మార్పు చెందనిది అని చెప్పారు. అది మనం పెయింట్ ఒకవేళ దానికి ఏదైనా కలర్ వేయాలనంటే అది ఏదైనా ఒక వస్తువులాగా నీకు కనిపించి దగ్గరుంటే దానికి నువ్వు వేయచ్చు. కాబట్టి ఆకాశము సూక్ష్మమైనది, అన్నింటినీ తన యందు ఉంచుకోగలుగుతుంది. శూన్యమైతే తనలో ఉంచుకోలేంది ఏది కూడా. కాబట్టి ఆకాశము శూన్యం కాదు, అన్నింటినీ తనలో ఉంచుకోగలుగుతుంది. తను శూన్యం కాదు, తను దేనికి చిక్కదు, పట్టుబడదు. అదేవిధంగానే అది దాని యొక్క సహజ లక్షణం, సహజం అది. తర్వాత ఈ నీళ్ళు కిందికి పారుతాయా పైకి పారుతాయా? క్రిందికి ఎందుకు పారాలి? దాని సహజత్వం. అగ్ని వెలుగుతుంది, వేడొస్తుంది, అది దాని సహజత్వం, పైకి వెళ్తుంది, సహజత్వం. అదే విధముగానే ఆత్మ యొక్క సహజత్వం ఏమిటంటే దేనితోనూ సంబంధపడకపోవుట. దేనితోనూ సంబంధం లేదు ఆత్మకి. ఆత్మ జరా మరణ నిర్ముక్తాః సర్వే ధర్మ స్వభావతః. దానికి పుట్టుక కానీ మరణము కానీ లేదు. దేనికి? ఆత్మస్వరూపానికి. పుట్టుకైనా మరణమైనా ఉండాలంటే దానికి కర్మ సంబంధం ఉంటే పుట్టుక మరణం ఉంటుంది. ఆత్మస్వరూపానికి ఆ సంబంధమే లేదు అన్నప్పుడు మరి అది ఎట్లా పుడుతుంది, అది ఎట్లా గిట్టుతుంది? కాబట్టి ఆత్మస్వరూపం పుట్టుక లేదు, గిట్టుట లేదు. కాబట్టి ఆత్మస్వరూపము నైష్కర్మ్యం అంటే దాని యందు కర్మ అనేటువంటిది లేశము కూడా లేదు. కర్మ లేనటువంటిదేమిదో అదే ఆత్మస్వరూపం. ఇప్పుడు ఇక్కడ మనమందరూ ఆత్మస్వరూపులమే అయి ఉన్నాం. అయితే ఆత్మస్వరూపులమై ఉండి మనం ఆత్మస్వరూపులుగా ఉండుటలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా ఉండకుండా చేస్తూ ఉండేది ఏంటంటే అంతఃకరణం. అలా ఉండకుండా చేస్తూ ఉండేది అంతఃకరణం. ఇప్పుడు ఆ అంతఃకరణమునందు వివేకము ఉంది ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే అంతఃకరణ విశిష్ట చైతన్యం చెప్పుకున్నాం కదా నిన్న మొన్న అంతా కూడా. ఆ అంతఃకరణ విశిష్ట చైతన్యము అంటే అంతఃకరణముతో కలిసినట్లుగా ఉండే చైతన్యం ఏ విధంగా అయితే కొలిమిలో కాల్చినటువంటి ఆ ఇనుప పాళ్ళెము, ఇనుపాళ్ళెము ఉంది కదా, ఆ ఇనుపాళ్ళెము దానిపైన దిమ్మె మీద పెట్టి ఆ దిమ్మి పైన సుత్తితో కొడతారు. దాన్ని కాలిన ఇనుప పాళ్ళెంని దాన్ని ఏదో కొడవల్లాగా చేయడమో ఇంకోటిలాగా చేయడమో ఏదో ఒకవేళ గొడ్డల్లాగా చేయడం ఏదో చేస్తుంటారు. చేసినప్పుడు కాల్చి కదా దాన్ని కొడుతున్నారు. మెత్తబడినప్పుడు కొడుతున్నారు. కొడుతూ ఉంటే ఇప్పుడు ఇనుముకి దెబ్బలు తగులుతూ ఉందా, అక్కడ ఇనుముతో కూడి ఉన్న అగ్నికి దెబ్బ తగులుతూ ఉందా? ఇనుముకి దెబ్బ తగులుతుంది కానీ అక్కడుండే అగ్నికి దెబ్బ తగలదు. అంటే ఆ అగ్ని యొక్క స్వభావం అనేటువంటిది ఇనుముని మెత్తబడేటట్లుగా చేసిందే కానీ నువ్వు ఇప్పుడు ఇనుమును సుత్తితో కొట్టినప్పటికీ ఆ ఇనుముతోనే కలిసి ఉండేటువంటి అగ్నికి దెబ్బ తగలట్లేదు. కానీ అందులో తగులుతున్నట్లుగా ఉంది కదా, అగ్నిని కొట్టినట్లుగా ఉంది కదా మనం అక్కడ. అదే విధముగా అర్థమైందా అది? ఇప్పుడు ఇనుమును కొలిమిలో పెట్టినారు. కొలిమిలో పెట్టినప్పుడు అగ్ని మండుతూ ఉన్నింది, ఇది వేడెక్కింది, ఎర్రగా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత తీసి దాన్ని మెత్తగా అయిన తర్వాత కదా వాడు తీసి కొడుతున్నాడు. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటిది అగ్ని ఉందా లేకపోతే ఇనుమే మెత్తగా అయిందా? అగ్ని వలన అగ్ని సహాయముతో ఇనుము
మెత్తబడింది. ఇప్పుడు దెబ్బలు కొడుతున్నారు కదా, సత్తుతో కొడుతున్నారు కదా, సుత్తితో కొడుతున్నది ఇనుమును కొడుతున్నారా లేదా ఇనుముతో కలిసి ఉండే అగ్నిని కొడుతున్నారా? ఇనుమును కొడుతున్నారు. కానీ మనం అటు చూసేదానికి అగ్నిని కూడా కొట్టుచున్నట్లుగా ఉందిగా. చూసేదానికి అగ్నిని కూడా కొట్టుతూ ఉన్నట్లుగా ఉంది. కానీ అగ్నికి ఏమైనా దెబ్బ తగులుతుందా? అగ్నికి దెబ్బ తగలదు. అదే విధముగానే ఇక్కడ ఈ శరీరము, ఈ మనస్సుతో కలిసి ఉండేటువంటి ఆత్మస్వరూపం అనేటువంటిది ఏది ఉందో, ఆత్మస్వరూపం అగ్నిని అనుకో. ఇక్కడ ఉదాహరణకు అంతే చెప్తా ఉండేది. ఉదాహరణకి ఇక్కడ కొద్దిగా తీసుకోవాలా. అక్కడ అగ్నిలో నుంచి ఇనుము వేరుగా వచ్చేసింది కదా, ఆ ఇనుమంతా కాలిపోయింది కదా. ఈ అగ్నిలో ఈ ఇనుముతో కలిసి ఉండే అగ్ని వేరే, ఆడ కాలుతూ ఉండే అగ్ని వేరే, అట్లా వద్దు. ఉదాహరణ మొత్తం అంతా ఏ టు జెడ్ అంతా సరిపోదు. ఉదాహరణ అనేటువంటిది కొంత పార్ట్ సరిపోతుంది మనం అర్థం చేసుకునే దానికి. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ ఇనుముతో కలిసిన అగ్ని ఉన్నట్లుగానే ఇక్కడ ఈ శరీరము ఈ మనస్సుతో కలిసినట్లుగా ఉండేటువంటి తెలివి ఉంది ఇక్కడ. ఈ తెలివి సుఖదుఖాలను పొందుచున్నది. అయితే అక్కడ ఇనుముకు దెబ్బలు పడినట్లుగానే ఇక్కడ కూడా ఈ మనస్సుకి చాలా ఇబ్బందులు, సుఖదుఖాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. వీడు సుఖపడిపోయినట్లు, వీడు దుఃఖపడిపోయినట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. నిజముగా ఆ సుఖము దుఃఖం అనేటువంటివి ఆ తెలివికి ఉన్నదా అనంటే తెలివికి నిజముగా సుఖ దుఃఖములు లేవు. అయితే ఉన్నట్లుగా అనిపిస్తున్నది ఇక్కడ. అక్కడ కూడా ఆ సుత్తితో ఆ కాలిన ఇనుముని దెబ్బలు కొట్టుచున్నప్పుడు ఆ అగ్నిని కూడా కొట్టుచున్నామా అన్నట్లు మనకు అనిపించినట్లుగా ఇక్కడ కూడా ఈ శరీరముతో కలిసి ఉన్నటువంటి ఆత్మకు కూడా సుఖదుఖములు ఉన్నాయా అన్నట్లు అనిపిస్తుంది. కానీ నిజముగా ఆత్మస్వరూపానికి సుఖము కానీ దుఃఖము కానీ బంధము కానీ ఇవన్నీ విడుదల కానీ ఏమీ లేవు. చూడండి, అప్పుడు కర్మ ఆత్మస్వరూపమునందు కర్మ లేదు. కర్మ లేనిది ఆత్మస్వరూపం. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము కర్మలో ఉన్నామని మనం ఇప్పుడు కర్మ చేస్తూ ఆ కర్మలో చిక్కులుకొని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మస్వరూపము నేను, ఆత్మస్వరూపమైన నా యందు కర్మ లేదు అనేది ఇప్పుడు మొదట వివేకంగా తెలుసుకోవాలి. తర్వాత అనుభవపూర్వకంగా దాన్ని తెచ్చుకోవాలి. ఆ అనుభవపూర్వకంగా తెచ్చుకున్నట కొరకు మొదట వివేకము సంపాదించుకొని ఆ వివేకముతో కూడి మనము అలా ఉండుట. ఎలా ఉండుట? అలా ఉండుట అనేది ఏంటి? ఆత్మస్వరూపమునందు కర్మ లేదు, నేను ఆత్మస్వరూపము, నా యందు కర్మ లేదు అని వీడు ఉండిపోవడం. దీనిని వివేకమని అంటారు. అయితే మధ్యలో ఎన్నో వచ్చి పడుతూ ఉంటాయి. మధ్యలో వచ్చి ఎందుకు పడుతూ ఉంటాయంటే ఈ అంతఃకరణం అనేటువంటిది వేరే వాటితో సంబంధం పెట్టుకొని ఉన్నది. ఇప్పటికిప్పుడు వీడిది అనుకున్నాడు. ఏదనుకున్నాడు? శాస్త్రము ద్వారా విని ఆత్మస్వరూపమునందు కర్మ లేదు కాబట్టి నేను కర్మ లేని స్థితిలో నేను ఉండిపోతాను అని వీడు అనుకొని వీడు ఇప్పుడు సాక్షిగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అలా ప్రయత్నం చేస్తే వెంటనే వీడు అలా ఉండగలడా అంటే ఉండలేడు. ఎందుకంటే ఆ మనస్సుకి ఆ విషయాలతో సంబంధం ఉందిగా, అంతఃకరణానికి ముందున్నటువంటి వాటితో సంబంధాలు కొన్ని పెట్టుకుని ఉందిగా. అలా పెట్టుకున్న కారణం చేత అవన్నీ వచ్చి వీడిని ఇప్పుడు లాగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వీడు ఈ అంటే ఈ అంతఃకరణానికి వివేక బలం అనేటువంటిది బాగా పట్టించాలి. ఏమని పట్టించాలి? ఆత్మస్వరూపమునందు కర్మ లేదు అని ముందు పట్టించాలి. అంటే పఠించుట కాదు, పట్టించాలంటే దాన్ని బాగా బుద్ధికి తెచ్చుకోవాలి. బుద్ధికి తెచ్చుకొని ఆ తర్వాత అలా ఉండుట.
అలా ఉండుట ఏది? ఈ అంతఃకరణం అలా ఉండుటే కానీ ఆత్మస్వరూపం ఉండుట కాదు. అంటే ఏమిటి? ఈ తెలివి ఉందే, ఈ తెలివిలో మనం నిన్నంత చెప్పుకున్నాం కదా, అన్ని రకాలైనటువంటి ఇవన్నీ కలుగుతున్నాయి అనేసి. ఈ ఇన్ని రకాలైనటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అంతఃకరణాన్ని అనుసరించి. ఈ అంతఃకరణాన్ని అనుసరించి తెలివిలేక అవన్నీ వస్తూ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇది ఇక్కడ శాస్త్రజ్ఞాన బలము చేత నేను ఆత్మస్వరూపము, నా యందు కర్మ లేదు అని వాటిని ఉదాసీనంగా చూస్తూ ఉండగలుగుటయే ఇక్కడ సాధన. చూడండి, ఇది ఆత్మస్వరూపానికి చాలా దగ్గరుండే సాధన. అది దానిని ఇక్కడ వాడు నైష్కర్మ్య సిద్ధి స్థితిలో ఉంటాడు. వాడు నైష్కర్మ్య సిద్ధి అంటే ఇప్పుడు ఏంటి? దాంట్లో కర్మే లేదు. కర్మఫలం ఇంకెక్కడ ఉంటుంది? కర్మే లేనప్పుడు ఇంక కర్మఫలం ఎక్కడ ఉంటుంది చెప్పండి? కర్మే లేదు. ఏమండి, నా పేరు పైన ఒక్క సెంటు కూడా భూమి లేదండి. ఒక్క సెంటు కూడా భూమి లేదు. నేను ఇప్పుడు పన్ను కట్టాలనా? అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నేను ఉన్నాను కదా, నువ్వు ఉన్నావు కదా అనంటే, అయ్యా నా పేరు పైన మీద అయితే నా పేరు పైన లేదు కాబట్టి మనం కట్టాల్సిన పని లేదు. ఒకవేళ ఎవడైనా నాకు నోటీస్ ఇచ్చినా కూడా నాకు భూమి లేదయ్యా, నాకు ఎలా నోటీస్ ఇస్తారని చెప్పి నేను అడగగలుగుతాను. అంటే నువ్వు చేసిన తప్పు అని మనం చెప్పగలుగుతాం. అప్పుడు వాడే సరిదిద్దుకోవాల్సి వస్తుంది. అదే విధముగా ఇప్పుడు వీడు కూడా ఏంటంటే, ఎవరు? సాధకుడు నా యందు కర్మ లేదు అంటే కర్మే చేయట్లేదు. వీడు కర్మే చేయకుండా పోతే ఇంకా కర్మ ఫలం వచ్చి ఎక్కడ బంధిస్తుంది వీడికి? లేదు. ఇప్పుడు ఇక్కడనే ఉందండి. ఇక్కడ నేను చెప్పేది చాలా బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? కర్మ చెయ్యుట లేదు. కర్మ చెయ్యుట లేదా కర్మ చెయ్యని స్థితిలో ఉన్నాడా? రెండు. ఇది చూసుకోండి బాగా. కర్మ చేయుట లేదా కర్మ లేని స్థితిలో ఉన్నాడా? కర్మ చెయ్యట్లేదండి. కాదు, కర్మ లేని స్థితిలో ఉంటాడు. కర్మ లేని స్థితిలో తను ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కర్మ చేయటం లేదు. అంటే కర్మే లేదు అక్కడ. వాడు కర్మ చెయ్యాల్సిన శరీరం ఉన్నంత వరకు ఆత్మస్వరూపంలో ఉన్న శరీరం ఉన్నంత వరకు కర్మ అనేది మనం చేయాల్సిందే కదండి సార్. వస్తా స్వరూపం అయిన తర్వాత మనం నేను వస్తాను. మీ ప్రశ్నకు సమాధానము భౌతికమైన కర్మలు అది మామూలుగా మనం నడవడం, స్నానం చేయడం అట్లాంటివి అది భౌతికంగా ఉండే కర్మలు. ఫలము కోసం ఏమీ చేయకుండా ఉండేది అది కర్మ చేయకుండా ఉండడం అని. నేను చెప్తాను. నేను అందుకని మీకు మొదట్లో ఏం చెప్పానంటే 5 స్టెప్పులు చెప్పాను. కర్మయోగము, కర్మ సన్యాస యోగము, నిష్కామ కర్మయోగము, నైష్కర్మ్య సిద్ధి. ఇవి చెప్పినానా లేదా? నేను కింద నుంచి చెప్పుకుంటా పోయాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? పైనుంచి దిగుతున్నా. ఏమంటే పైనుంచి దిగుతున్నా నేను. అర్థమవుతుందా? మొదటిదేమో ఆత్మస్వరూపాన్ని చూపించాను. ఆత్మస్వరూపాన్ని చూపించి ఆత్మస్వరూపం నందు కర్మ లేదు అని చూపించాను. కర్మ లేదు అంటే అసలు కర్మే లేదు అక్కడ. కర్మ ఉండుట అనేటువంటిది లేదు. కర్మ అనేటువంటిది లేదు. కర్మరాహిత్య స్థితి అంటారు దాన్ని. దానినే నైష్కర్మ్యం అని అంటారు దాన్ని. ఈ నైష్కర్మ్యము
నిష్కామ కర్మ అనేటువంటిది చూసేదానికి ఒక్కట్లాగా ఉంది. బాగా అర్థం చేసుకోవాలి, అందుకే చెప్తాను ఇక్కడ. నైష్కర్మ్యం అనేది నిష్కామ కర్మ అనేటువంటిది రెండు శబ్దము కూడా వినేదానికి ఒకటిలాగా అనిపిస్తూ ఉంది, కానీ ఒకటి కాదు. ఈ నైష్కర్మ్య సిద్ధి అని అన్నామే, ఆ స్థితిలో వీనంతట వీడు వివేక బలము చేత నేను ఆత్మస్వరూపము, నాకు కర్మ లేదు అని ఉంటాడు. అయితే శరీరానికి జరగాల్సినటువంటివి అని అంటున్నారు కదా, అవి ఏంటివి? శరీరానికి జరిగేటువంటి అన్నపానాదులు, శరీరానికి చేసే స్నానము, వస్త్రాలు, ఇవి ఉన్నాయి చూడండి. అవి మాత్రము అది ఆ స్థితిలో అది కర్మ అనేటువంటిది అని చెప్పడం జరగదు. సరే, అదొక వేరే టాపిక్ లేండి, దాన్ని మళ్ళీ వస్తాం. సరే, అవి అయితే ఉంటాయి. ఏది? ఇప్పుడు అతనికి ఆహారం పెట్టామని అనుకోండి, ఆహారం తినేస్తాడు. ఆహారం తినేసి దీని వలన నాకు ఏదో అవుతుంది అనేటట్లుగా అతనేం ఉండడు. చాలా తృప్తిని పొందినాను అని ఉండడు, పోనీ తృప్తిని పొందలేదు అని ఉండడు. అంటే ఇప్పుడు పక్కలోనే మనం కూర్చున్నాం, అమ్మయ్య చాలా బాగా తృప్తిగా భోజనము చేసినాను అన్నాం మనం. కానీ అతను ఆ మాట అనడు. ఎందుకనడు? ఇతని ఈ మాట ఎందుకన్నాడు? దీనిపైన చర్చ మళ్ళీ అది వేరే జరుగుతుంది. సరే, ప్రస్తుతానికి అది కాదు టాపిక్ మనకి. వాడి స్థితిలో వాడు ఎలా ఉంటాడంటే, ఇవన్నీ కూడా తెలివి యొక్క పనులే, తెలివికి సంబంధించినటువంటివే. అంటే అంతఃకరణమును అనుసరించి తెలివిలో ఏర్పడినటువంటి వికారములు అని చాలా స్పష్టంగా ఉంటాడు అతను. కాబట్టి అతనికి కర్మతో ఈ మూడు మాత్రం ఉంటాయి, చూసేదానికి ఉన్నట్లుగా ఉంటాయి. అది కూడా శారీరం కేవలం కర్మ. అతనికి శరీరము నేను అనే భావన లేదు. శరీరము నేను అనే భావన లేకుండా అది కేవలం శరీరం ప్రారంధాన్ని అనుసరించి నడుస్తూ ఉంటుంది. అది ప్రారంధాన్ని అనుసరించి నడిచేటప్పుడు అతను దేని గురించి కూడా ఆలోచించుట అనేది ఉండదు. సరే, దాని గురించి అది టాపిక్ వచ్చినప్పుడు దాన్ని మాట్లాడదాం. దానికంటే కింది స్థాయి ఉంది చూడండి, అది నైష్కర్మ్య సిద్ధి అని మనం చెప్పినాం. దానికంటే కింది స్థాయి ఇప్పుడు నిష్కామ కర్మ యోగం. ఈ నిష్కామ కర్మయోగము అంటే ఏమిటంటే, ఇప్పుడు కర్మ లేని స్థితిలో అతను ఉన్నాడుగా. కర్మ లేని స్థితిలో ఉండుట అనేటువంటిది అతని వివేక బలము చేత సహజంగా అతను అలా వచ్చాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, ఈ కర్మలో ఉండి ఈ కర్మ యొక్క ప్రభావం అనేటువంటిది నాకు లేదు, ఈ కర్మ ప్రభావం నాకు లేదు అని ఈ కర్మ అనేటువంటిది జరుగుతూ ఉండేటట్టు దాన్ని చాలా స్పష్టంగా చూస్తూ ఈ విషయాలకు ఆత్మస్వరూపానికి అస్సలు సంబంధం లేదు అని కర్మను శరీరంతో చేస్తుంటాడు. అది ఏ కర్మను చేస్తాడనంటే, శాస్త్రము చేత ఏది నిర్ణయింపబడి ఉందో అది చేస్తాడు. అది కూడా కర్మలు 5 రకాల కర్మలు ఉంటాయి. ఏమిటవి? నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, నిషిద్ధ కర్మలు. ఇవి 5 ఉన్నాయి. ఈ 5 నిషిద్ధ కర్మలు అనేటువంటి విడిచిపెట్టేశాడు. నిషిద్ధ కర్మలు అంటే శాస్త్రము ఏదైతే చెయ్యొద్దని చెప్పిందో దాన్ని నిషిద్ధం అని అంటారు. మద్యపానము చేయుట, దొంగలించుట, వ్యభిచారము చేయుట, ఇంకేమి రుజువర్తనము లేక ఉండుట, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మల కింద వస్తాయి. వాటన్నింటినీ విడిచిపెట్టేశాడు. అవి చెయ్యకూడదు, విడిచిపెట్టేశాడు. తెలీదా? తెలుసు. తర్వాత
రుజువర్తనము అని అన్నప్పుడు శాస్త్రము చెప్పినటువంటి దానిని నేను ఖచ్చితంగా పాటించి తీరుతాను. ఖచ్చితంగా పాటించి తీరుతాను. ఇది ఇలాగే చెప్పింది, నేను ఇలాగే చేస్తాను. మనస్సుతో దానినే సంకల్పిస్తాను. మనస్సుతో ఏది సంకల్పించినానో నోటితో అదే చెప్తాను. మనస్సుతో సంకల్పించింది శాస్త్రంలో ఉన్నదాన్ని సంకల్పించాను. దానినే నేను నోటితో చెప్తున్నాను, దాన్నే నేను చేత్తో కూడా చేస్తాను. ఈ వ్యవహారంలో ఏ ఇబ్బందులు వచ్చినా వాటన్నింటికి నేను లోబడకుండా ఖచ్చితంగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను. శాస్త్రం ప్రకారమే ప్రవర్తిస్తాను. ఇప్పుడు రామచంద్రుల వారు విగ్రహవాన్ ధర్మ అని అన్నారు. అప్పుడు రామచంద్రుల వారు ధర్మమే, పూర్తిగా ఆయన ధర్మమే అని అన్నారు. అంటే పూర్తిగా ధర్మం అంటే ఏంటి? ఆ రూపం ధర్మమనా? రూపం ధర్మమని కాదు అర్థం. అక్కడ వారు ఏది ఆచరిస్తున్నారో అదంతా ధర్మబద్ధమైనది అని అర్థం. అదే విధముగా ఇక్కడ కూడా ఇతను ఏదేదైతే చేస్తున్నాడో అదంతా శాస్త్రం ప్రకారం చేస్తున్నాడు కాబట్టి దాన్ని రుజువర్తనం అని అంటారు. అంటే శాస్త్రమున కంటే వేరుగా కొద్దిగా కూడా సొట్టపోకుండా ఉన్నాడు అని అర్థం. దాన్ని రుజువర్తనం అంటారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమిటి? ఇతను అలా ఉంటాడు. ఆ నిష్కామ కర్మయోగము అనేటువంటిది ఏదైతే ఉన్నదో, నిష్కామ కర్మయోగంలో నాయందు కర్మ లేదు. ఇతను కర్మ చేస్తుంటాడు, కర్మలో ఉంటాడు, కానీ నిష్కామ అంటే నా కర్మ లేదు అనేది శాస్త్రం చెప్తా తెలుసుకున్నాడు, కానీ అనుభవం అయితే లేదు. ఆ అనుభవం లేదు కాబట్టి ఆ అనుభవము కొరకు కర్మ చేస్తుంటాడు, కానీ కర్మ లేదు అని ఉంటాడు. తను కర్మ ఫలమును ఈశ్వరార్పణ చేయుట కాదు, అసలు కర్మే లేదు నా యందు, కానీ కర్మ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుందంటే ఎందుకో జరుగుతూ ఉంది. ఎవరు చెప్పిస్తానంటే అది ప్రారంభాన్ని అనుసరించి జరిపిస్తాన్నారు. అది అలాగే జరగాలని ఇలాగ జరగాలి, నాకు అవసరం లేదు, అది ఏందో జరుగుతుంది అంతే. ఇది నిష్కామ కర్మ యోగము. ఏం చంద్రశేఖర్ స్వామి అర్థమైందా? ఏంటి స్వామి? మీరు చెప్పిన దానికి నేను చెప్తా ఉండేదానికి ఎట్లుంది? చాలా డిఫరెన్స్ ఉంది. చాలా చూసుకో. కాబట్టి ఇక్కడ నా యందు కర్మ లేదు, నా యందు కర్మ లేదు, కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది. అది ఎందుకు జరుగుతూ ఉందో, అది ప్రారంభాన్ని అనుసరించో ఏం జరుగుతుందో అది నాకు అవసరం లేదు అని ఉండుటందే అది నిష్కామ కర్మయోగం. ఇప్పుడు వీడు ఫలితాన్ని గురించి ఎక్కడ ఉంటుంది వీడికి భావన? దాని నుంచి వచ్చేటువంటి ఫలము పైన అసలు కర్మే లేదు అంటే ఇంకా కర్మ ఫలం పైన ఎక్కడ ఉంటుంది చెప్పండి? నా దగ్గర భూమే లేదు అంటే భూమికి సంబంధించినటువంటి శిస్తు కట్టమంటే ఎవడు కడతాడు? నేను నోటీస్ వస్తే ఎవడు కడతాడు? కట్టను కదా. అదేవిధంగానే కర్మే లేదు, కర్మ లేనప్పుడు కర్మఫలం ఎక్కడుంది? లేదు. అలా ఉంటాడు వీడు. ఇది నిష్కామ కర్మయోగం. అయితే నిష్కామ కర్మయోగం రావాలంటే కర్మ సన్యాస యోగం రావాలా. 5వ అధ్యాయము నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగము అనేటువంటిది దాన్ని తెలియాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. నిష్కామ కర్మయోగము, కర్మ సన్యాస యోగము. కర్మ సన్యాస యోగము అంటే ఇక్కడ ఏంటంటే మనోళ్ళు ఏం చేస్తారంటే కర్మను లేని స్థితి కదా ఆత్మస్వరూపమునందు అని వీడు కర్మలు చేయకుండా గమనుండిపోతాడు. కొంతమంది కర్మలు చేయకుండా గమనకు ఉండిపోతే ఇది కర్మ లేని స్థితి, ఇది ఆత్మస్థితిని ఉంటారు కొంతమంది. ఇట్లాంటి స్థితి వీడు అర్థం చేసుకోవడం తప్పు. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే దానిని నిందిస్తూ ఇలా ఉంటారప్ప వీళ్ళు కొంతమంది, ఇది నిజమైనటువంటి కర్మ సన్యాసము కాదు. కర్మ సన్యాసం అంటే కర్మ లేకపోవడం, ఇది నిజమైన కర్మ సన్యాసం కాదు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే కర్మ చెయ్యకుండా నువ్వు కూర్చుండేస్తే
నువ్వు ఆత్మస్వరూప స్థితిలోకి చేరలేవు. కర్మ చెయ్యకుండా ఉంటే అది ఆత్మస్థితిలో ఉన్నట్లు కాదు లెక్క. వీడు తమో గుణము చేత కర్మ చెయ్యకుండా ఉన్నాడే కానీ వీడి మనస్సులో ఫలాసక్తి ఏ కోశాన తగ్గలేదు. కాబట్టి ఏం చేయాలా? కర్మను చేసి ఆ కర్మ ఫలమును ఈశ్వరార్పణ బుద్ధితో అన్నా నువ్వు సమర్పించి ఇప్పుడు దాన్ని చేస్తే అప్పుడేమవుతుందంటే కర్మ చెయ్యకుండా ఉండేదానికంటే ఈ కర్మ చేసేది మంచిది. అది అర్థం అక్కడ కర్మ సన్యాస యోగం అనేటువంటిది తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని అన్నాడు. అంటే మీ కర్మ సన్యాసం అని అంటున్నారు చూడు. కర్మ సన్యాసం అంటే కర్మ లేకుండా కర్మ చేయకుండా వీడు కూర్చునేస్తున్నాడు. ఇది కాదు కర్మ సన్యాసం అంటే. కర్మ సన్యాసం అని అంటే కర్మే లేని స్థితి నిజంగా కర్మ సన్యాసం. కానీ వీడిప్పుడు కర్మ లేని స్థితి అనేటువంటిది వీడికి తెలియదు, అనుభవం కూడా లేదు. అనుభవము లేకుండా తెలియకుండా ఉండేటువంటి వాడు ఆ ఆత్మస్థితిని గురించి ఎలా చెప్పగలడు, ఎలా ఉండగలడు? అదంతా ఏమీ లేకుండా ఆత్మస్వరూపం నందు కర్మ లేదు కాబట్టి నేను కూడా కర్మ చేయట్లేదు, నేను కర్మ చేయడం లేదు కాబట్టి నేను కూడా ఆత్మస్వరూపము అని కూర్చుండే పరిస్థితులు ఉంటాయి. ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది తప్పని భగవంతుడు చెప్తూ, నాయన నువ్వు ముందు కర్మ చెయ్యి, కర్మ చేసి కర్మ ఫలము పైన ఆసక్తి ఏ కోశాన లేకుండా ఉండుము అని చెప్పాడు. దానిని కర్మ సన్యాస యోగము అని అన్నాడు. అది కర్మ సన్యాస యోగం. అది రావాలంటే ముందు కర్మ యోగం రావాల. అది రావాలంటే ఇప్పుడు కర్మయోగం రావాల. కర్మయోగం అని అంటే ఏమిటి? కర్మయోగం అని అంటే నువ్వు చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, నిషిద్ధ కర్మలు, కామ్యకర్మలు. వీటిలో నిషిద్ధ కర్మలు ఏదైతే శాస్త్రము నిషేధం చేసిందో దాన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు. ప్రాయశ్చిత్తం అని అంటే నేను తప్పు చేసినాను కాబట్టి దీనిని సరిదిద్దుకునే దానికోసం నేను పలానా కర్మ చేస్తున్నాను అంటే యజ్ఞం చేయడమో, ఉపవాసం చేయడమో, లేకపోతే దీక్ష తీసుకుని ఈ అయ్యప్ప స్వామి దీక్షలాగా తీసుకొని ఉండుట, ఇటువంటివన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ప్రాయశ్చిత్త కర్మల కింద వస్తాయి. చాప మీద పడుకోవడం, చన్నీళ్లతో స్నానం చేయడం, తర్వాత భిక్ష చేసుకొని తినడం, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ వీనంతట వీడు చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త కర్మలు ఇవి. నేను ఫలానా దోషం చేశాను కాబట్టి ఆ దోష పరిహారం కోసం నేను ఇలా చేస్తున్నాను. చలికి అలాగే ఉంటాడు, దానికోసం ఏదో పెద్ద పెద్ద ఇదిగా చేసుకోకుండా దాన్ని భరిస్తూ ఉంటాడు. ఇటువంటివన్నీ కూడా అవి ప్రాయశ్చిత్త కర్మలు కదా. ఎందుకంటే అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఆ అవకాశాలన్నింటినీ వారగబెట్టి వీటన్నింటినీ ఇలాగే స్వీకరిస్తాడు. ఇది వీడు దోషభూయిష్టమైన కర్మలు చేసినప్పుడు దాని పరిహారం కోసం గాను శాస్త్రంలో యజ్ఞములు కొన్ని చెప్పి ఉంటుంది. ఆ యజ్ఞములు చేస్తూ ఇటువంటివి కూడా చేయడం, వాటిని ప్రాయశ్చిత్త కర్మలు అంటాడు. ఇప్పుడు నిషిద్ధ కర్మలు విడిచిపెట్టేస్తే ఇంకా ప్రాయశ్చిత్తం ఎందుకు చేయాల్సి ఉంటుంది? నేను నిషిద్ధ కర్మలు చేయలేదు కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలు నాకు అవసరం లేదు. అప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు పోయినాయి, నిషిద్ధ కర్మలు పోయినాయి. ఇంకా కామ్యకర్మలు అనేటువంటివి ఉన్నాయి. ఈ కామ్యకర్మలు ఏంటంటే కోరికతో చేసే కర్మలు. కోరిక, నువ్వు ఏం పనన్నా చెయ్యి, దాని వెనకాల కోరిక ఉంది అని అంటే దాన్ని కామ్యకర్మ అంటారు. వ్యవసాయం చేశాడు, నాకు 1,00,000 రూపాయలు రావాలి ఎకరాకు అని వీడు పంట చేశాడు. అరే, అది 1,00,000 రూపాయలు వస్తుందో పోతుందో అది తర్వాత ప్రశ్న. కానీ ఇక్కడ చేసేదానికి ముందే ఇప్పుడేమంటున్నాడు? నాకు ఇంత రావాలి,
అనేటువంటి కోరికతో చేస్తున్నాడు. దాన్ని కామ్యకర్మ అని అంటారు. తర్వాత పిల్లలను పెంచి పోషిస్తుంటారు. ఎందుకు పోషిస్తున్నాడు? పెంచి పోషిస్తున్నాడు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదో మంచి ఉద్యోగం చేసి ఏదో బాగుండి వాళ్ళు నన్ను పెంచి పోషిస్తారు, నాకు వెనకాల ఆదరవుగా ఉంటారు. దీన్ని ఏమంటారు? ఇది కామ్యకర్మ. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇదంతా. తర్వాత డబ్బులు ఏదో ఉంటుంది, ఆ డబ్బులు తీసి బ్యాంకులో వేస్తాడు. బ్యాంకులో వేసి ఎందుకయ్యా నీ పేరు మీద వేసుకుంటున్నావు, ఇప్పుడు ఇంక నీకు ఇంత అవసరమా డబ్బులు, ఆ డబ్బులు అంతా పిల్లలకు పంపించేసి కదా అంటే, ఆ డబ్బులు ఉంటే వీళ్ళు నన్ను చూస్తారు, లేకపోతే వీళ్ళు ఆడ చూస్తారని అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, ఆయన దగ్గర డబ్బులు పెట్టుకున్నాడు, ఆయన్నే అట్లా చేసుకుంటారులే అని వీళ్ళు గమనించి పెట్టేస్తారు. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు అదేం చేసింది, కామ్యకర్మగా మారి అది ఉంటే వీళ్ళు చూస్తారు అని దానిపైన వీడు ఆశ చేత వేరే వాళ్ళను దూరం చేసుకొని వీడి కర్మ వీడు అనుభవిస్తుంటాడు. ఇవన్నీ కామ్యకర్మలు. నాకు స్వర్గలోకం కావాలి, చనిపోయిన తర్వాత స్వర్గలోకం కావాలి కాబట్టి నేను దానికి సంబంధించిన యజ్ఞం చేస్తాను. నాకు పుణ్యం రావాలి, పుణ్యం వస్తే ఆ పుణ్యం వలన నాకు సుఖంగా ఉంటాను కాబట్టి పుణ్యం చేస్తాను. ఇదంతా కామ్యకర్మ. ఇటువంటి కామ్యకర్మలు విడిచిపెట్టాలి. నాకు పుత్ర సంతానమే కావాలి, స్త్రీ సంతానం వద్దు, ఇది కామ్యకర్మ. చూడండి ఇవన్నీ ఎట్లా ఉంటుందో. ఇవన్నీ వీటన్నింటినీ కామ్యకర్మలు అంటే దీనికోసమని ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే కుమారుడు పుట్టాలనంటే కన్నా వినాయక స్వామికి పూజ చేయాలి. అబ్బా ఏమి తలకాయ నొప్పిరంటే, నాకు కూడా చెప్పినారు, నాకు సంతానం కలగాలని, నీ కొడుకు పుట్టాలంటే వినాయక వ్రతం చేయప్ప, ఇన్ని వ్రతాలు చేయాలి, ఇన్ని రోజులు చేయాలి వ్రతం అని. అదేంటో ఇవన్నీ బోగస్, ఇవన్నీ బోగస్. సరే, మీరు వింటా ఉండారా లేకపోతే పనులు చేసుకుంటున్నారా? శబ్దాలు చేసుకుంటూ వింటున్నారు. చూడు పక్కలో ఉండేవాళ్ళు కొంతమంది శబ్దాలు చేసి ఇతరులకు డిస్టర్బెన్స్. సరే, ఇది కామ్యకర్మ. ఈ కామ్యకర్మలు కూడా అక్కర్లేదు. ఇప్పుడేం చేయాలి? నిత్యకర్మ నైమిత్తిక కర్మ రెండు చేయాలి. నిత్యకర్మ నైమిత్తిక కర్మ అన్నప్పుడు సంధ్యాకాలంలో చేసేటువంటి సంధ్యావందనం నిత్యకర్మ, నిత్యాగ్నిహోత్రం నిత్యకర్మ. నీ జీవితము గడిచేదాని కొరకు నీకు నియమించబడిన కర్మ అది నిత్యకర్మ. అంటే నీ జీవితం గడవాలిగా, దానికోసం నువ్వు ఏదో ఒక కర్మ చేయాలిగా, ఆ కర్మ నిత్యకర్మ. వీటిని కర్తవ్య దృష్టితో చేయుట. వీటిని కర్తవ్య దృష్టితో చేయటం అంటే ఏంటి? ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పనిని దాని నుంచి వచ్చేటువంటి ఫలము పైన దృష్టి పెట్టకుండా నేను చేసే పని ఏదో ఆ పనిని నేను నిజముగా చేస్తున్నాను, దానిని చేస్తూ దానిలో వీడు ఎంజాయ్మెంట్ అంటారు చూడండి. ఎంజాయ్మెంట్ అంటే ఆ చేసే పనిలోనే భగవత్ తత్వాన్ని చూస్తూ వీడు చేయడం. అనుభవిస్తున్నాడు కాదు, ఇక్కడ ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే అక్కడ భగవంతుణ్ణి చాలా స్పష్టంగా అక్కడనే చూస్తుండుట. ఆ చేసే పనిలోనే, అతను చేసే నిత్యకర్మలోనే, అంటే ఇప్పుడు ఉదాహరణకి వ్యాపారం చేస్తున్నాడు అని అనుకోండి, ఆ వ్యాపారంలో నిజాయితీగా చేయుట, దానివల్ల వీడికి వచ్చిన కస్టమర్నే భగవంతుడిగా భావించి అన్యాయం లేకుండా మన వ్యాపారం చేయటం. అంతే, అక్కడ నిజాయితీ ఉంటుంది. వీడు దానికి ఎంత ఇదైనా కూడా దాంట్లో నుంచి తప్పుకోడు, అట్లా ఉండి చేస్తాడే. అది ఇక్కడ దాంట్లో అలా ఉన్నప్పుడు వీడికి ఏమవుతుందంటే వీడికి తృప్తి వస్తుంది, శాంతి వస్తుంది.
తర్వాత ఇప్పుడు ఇంటిలో వంట చేయడం అని అనుకో, ఆ ఇంటిలో వంట ఎప్పుడూ నేనే వంట చేయాలనా, అట్లా దాన్ని విసిగించుకుంటూ చేయుట అది కాదు. చేసేటప్పుడు నేను చేయాలి కాబట్టి చేసేది చేస్తున్నాం కదా, చాలా శ్రద్ధగా దానిని నేను చేయాల్సిన విధానం ప్రకారం చేస్తున్నానని చాలా స్పష్టంగా చేయుట. తర్వాత ఇంటి వ్యవహారములను చూసుకునేటువంటి ఇతను, ఇది నేను ఖచ్చితంగా నేను చేసి తీరాలి. చేసి తీరాలన్నప్పుడు అక్కడనే దాంట్లోనే భగవంతుణ్ణి చూస్తూ అక్కడ ఆ కర్మను చేయుట. ఈ వంట చేసింది ఎవరి కోసం చేస్తున్నాను? భగవత్ స్వరూపులుగా ఉన్నటువంటి వీళ్లకు నేను పెట్టడం కొరకు చేస్తున్నాను. అంటే దీన్ని తింటాండది ఎవరు? భగవత్ స్వరూపులే తింటున్నారు. ఇప్పుడు ఆ ఇంటికి సంపాదించి తెచ్చేస్తున్నాడు. ఎవరి కోసం తెచ్చేస్తున్నాడు? భగవత్ స్వరూపులుగా ఉన్నటువంటి వాళ్ళకే నేను తెచ్చేస్తున్నాను. ఇది అక్కడ ఆ భగవద్భావాన్ని వీడు అక్కడే అనుభవిస్తుంటాడు. అది ఎంజాయ్మెంట్ అని అంటున్నాను నేను. అలా చెయ్యాలి. అలా చేస్తే వీడికి శాంతి వస్తుంది. ప్లస్ ఆ చేసిన పని వల్ల తృప్తి చాలా బాగుంటుంది. అది ఉంటుంది. ఆ తృప్తి అనేది వస్తుంది అక్కడ. అది చెయ్యాలి. ఆ నిత్యకర్మ అనేటువంటిది అది. తర్వాత నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అంటే ఒక నిమిత్తమును అనుసరించి చేయుట. ఏమిటా నిమిత్తము అంటే పితృదేవతారాధన. పితృదేవతారాధన అనేది ప్రతి అమావాస్యకి పితృదేవతలకు తర్పణములను విడిచిపెట్టుట. తర్వాత ఆ పితృదేవతలు అంటే తల్లి తండ్రి వాళ్ళు ఏదో శరీరాన్ని విడిచిపెట్టుంటారు. ఆ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తిథి యందు వారికి శ్రాద్ధాదులు చేయుట. ఇది నైమిత్తిక కర్మ, ఒక నిమిత్తం అనుసరించి. తర్వాత ఉత్తరాయణము దక్షిణాయనము. ఉత్తరాయణ దక్షిణాయనాది పుణ్య తిథుల యందు ఆ రోజు కూడా పితృదేవతారాధన చేయుట. ఇట్లా ఉంటుంది. అవన్నీ చేస్తే మంచిది. ఒకవేళ అలా చేయలేనప్పుడు ఆ పితృదేవతలకు ఏ రోజైతే శరీరాన్ని విడిచిపెట్టారో ఆ రోజు ఖచ్చితంగా ఆ పితృదేవతల పేరు చెప్పి ఆ రోజు చేయాల్సినటువంటి తర్పణాదులు, పిండ తర్పణాదులు అన్నీ కూడా విడిచిపెట్టుట. అది నైమిత్తిక కర్మ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వీడు చేయాల్సింది ఏంటంటే ఏది కర్మయోగంలో ఈ కామ్యకర్మలు చేయలేదు, నిషిద్ధ కర్మలు చేయలేదు, ప్రాయశ్చిత్త కర్మలు లేదు. నిత్యకర్మ నైమిత్తిక కర్మ రెండే పట్టుకున్నాడు. ఈ నిత్య నైమిత్తిక కర్మలను రెండు పట్టుకొని వాటిని కూడా ఈశ్వరార్పణ భావనతో చేస్తున్నాడు. అది కర్మయోగం అవుతుంది. ఏమంటే ఇది కర్మయోగం. ఇప్పుడు వీడు శరీరం ఉంది కాబట్టి చేస్తూనే ఉంటాడు, అని జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు చేయాలంటే ఇక్కడ నుంచి నేను కర్మయోగము నుంచి కర్మ సన్యాస యోగమునకు వెళ్ళుట కొరకు, కర్మ సన్యాస యోగము నుండి నిష్కామ కర్మయోగమునకు వెళ్ళుట కొరకు, నిష్కామ కర్మయోగము నుండి నైష్కర్మ్య సిద్ధి పొందుట కొరకు, ఈ నైష్కర్మ్య సిద్ధి నుంచి నైష్కర్మ్యం అంతే. ఈ నైష్కర్మ్యం అంటే కర్మ లేని స్థితి. నైష్కర్మ్యం కర్మరాహిత్యం. ఇది సోపానములు. కింద కర్మ అన్నం చూడండి. ఈ కర్మ అనేటువంటిది ఏంటంటే ఈ కర్మ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండడం ఎప్పుడు వీడు. ఈ కర్మ ఎందుకు చేస్తున్నాడో, దీనివల్ల ఏమి వీడి యొక్క ఉద్దేశం అని అంటే ఎంతసేపు ఫలం పైన దృష్టి పెట్టుకోవడం, దాన్ని సంపాదించడం, దీన్ని సంపాదించుకోవడం, ఈ భోగాలు అనుభవించాలంటే ఇట్లా చేయడం. ఇదంతా కర్మ చేయడం. ఆ కర్మ నుంచి వీడు భోగాలను అనుభవించే దానికోసంగాను వీడు పడడం. ఈ కర్మ చేసినప్పుడు కర్త అవుతాడు, కర్త అయ్యి భోక్త అవుతాడు, భోక్త అయి భోగాలను అనుభవిస్తాడు, తద్వారా స్వర్గ నరకాదులను అనుభవిస్తాడు, తద్వారా మళ్ళా జన్మలను పొందుతూ ఉంటాడు. కానీ అక్కడ నైష్కర్మ్యం అనేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు కర్త నేను కాదు, కర్త లేడు అసలుకి. అక్కడ కర్తే లేడు కాబట్టి భోక్త లేడు. కర్త భోక్త లేని స్థితి ఏదుందో అది నైష్కర్మ్యం.
ఈ నిష్కామ కర్మయోగమునందు కూడా ఈ కర్తృత్వ భావన అనేటువంటిది విడిచిపెట్టుట. కర్తృత్వ భావన అనేటువంటిది నేను చేస్తున్నాననే భావన ఉందే, అది కర్తృత్వ భావన. దానిని విడిచిపెడితే అది నేను కర్త కాదు అనేటువంటిది వస్తుందన్నమాట. ఇది మనం సింపుల్గా కర్మయోగం, కర్మ సన్యాసయోగం, నిష్కామ కర్మయోగం, తర్వాత నైష్కర్మ్య సిద్ధి, తర్వాత నైష్కర్మ్యం అంటే కర్మరాహిత్యం, ఆత్మస్వరూపం. ఏమండి, ఇది ప్రాసెస్ అర్థమైంది. ఇదంతా ఎవరికనంటే ఇది అంతఃకరణానికి, ఆత్మస్వరూపానికి కాదు. ఆత్మస్వరూపము వీడు కర్మలో ఉన్నప్పుడు కూడా ఆత్మస్వరూపము ఈ కర్మకు సంబంధం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. వీడు కర్మలో ఉండేది ఎందుకంటే ఇదంతా అంతఃకరణానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి. ఈ అంతఃకరణం యొక్క ప్రభావమే ఇదంతా జరుగుతూ ఉంది. ఈ స్టేజెస్ అంతా వచ్చింది కూడా అంతఃకరణానికి వచ్చిందే కానీ ఆత్మస్వరూపానికి రాలేదు. ఆత్మస్వరూపం ఎప్పుడు నిత్యశుద్ధం. అది ఈరోజు టాపిక్. సో ఈరోజు మీకు అర్థమైందా? ఇది ఏమన్నా కొద్దిగా అర్థమైంది సార్. అర్థమైంది. విజయమ్మ గారు, విజయమ్మ గారు ఉన్నారా? సార్ ఉన్నాను సార్. ఆ. అర్థమైంది సార్. మ్హూ. పూర్తిగా రాలా మాటలు. రాదు సార్, రావట్లేదు, అర్థం కావట్లేదు. ఆ, అందుకే మీరు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు వీటిని రికార్డ్ చేసి మళ్ళీ పెడుతున్నాం. దీన్ని బాగా వినండి, 4 సార్లు వినండి. వింటే మీకు మళ్ళీ అర్థమవుతుంది. నిన్న చెప్పిండేది కూడా వినండి. నిన్న చెప్పిండేది కూడా అంత సులభంగా అర్థం కాదు. అది వినండి. వింటే 4 సార్లుగా వింటే మనకు అర్థమవుతుంది అది. సరే, దీనిపైన మళ్ళీ మీరు కొద్దిగా బాగా ఆలోచన చేసుకొని మళ్ళీ మీరు నన్ను మళ్ళీ దీనిపైన మీరు అడగండి. ఎప్పుడైనా అడగండి. దానిపైన కలిసి చర్చిద్దాం. సరే, క్లాసులోనే అడగాలని సిద్ధాంతం ఏమి లేదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడు అడిగినా కూడా నేను చెప్పేదానికి సిద్ధమే. ఓకే. ఈ నైష్కర్మ్య సిద్ధి అనేది మాత్రం కొంచెం బాగా వినాలి స్వామి. కర్మ లేని స్థితి అమ్మగారు, కర్మ లేని స్థితి అంటే ఇప్పుడు కర్మ చెయ్యకుండా కూర్చునుట. ఇప్పుడు నేను విఆర్ఎస్ ఇచ్చేసి కూర్చున్నాను. నేను విఆర్ఎస్ ఇచ్చి కూర్చుంటే ఇప్పుడు నాకు కర్మ లేదు కదా అనేటువంటిది మీ అందరికీ చూసేదానికి ఉంటుంది. కానీ నా మనస్సులో నేను కర్మ లేని స్థితిలో నేను ఉన్నానా అనేది మీకంటే నాకే తెలుస్తుంది కరెక్ట్గా. మనస్సులో కూడా అసలు కర్మ అనేటువంటిది లేని స్థితి. కర్మ లేదు, నేను ఆత్మస్వరూపం నందు కర్మ లేదు. వీడు ఎప్పుడైతే దానినే జ్ఞాననిష్ట అంటారు. అది జ్ఞానస్థితి, అది జ్ఞాననిష్ట. మనకు అప్పుడు ఏంటంటే ప్రతిఫలము ఆశించకూడదు. తర్వాత అసలు ప్రతిఫలానికి సంబంధమే లేదు. అలా ఉండాలన్నమాట. మీరు దీన్ని వినండి, మళ్ళీ వినండి. వింటే కొద్దిగా మళ్ళీ బాగా కర్తృత్వము ఉండదు. కర్తృత్వము లేకపోవట. కర్తృత్వం అంటే కర్త, దీనిని చేసినది నేను అనే భావన కర్త. అలా భావన ఉండుట కర్తృత్వము. భోక్త అంటే అనుభవించుట. దీనిని నేను అనుభవించేవాడను అనేవాడు భోక్త. నేను అనుభవించేవాడను కాదు, నేను చేసేవాడను కాదు అనేటువంటిది వీడికి ఇప్పుడు అనుభవపూర్వకంగా ఉండుట ఉండాలి. అది నైష్కర్మ్యం. నేను నాది అనే భావం ఇంకా ఉండకూడదు. ఉండదు అక్కడ. ఉండకూడదు అనేది కాదు, ఉండద్దు, లేదు. ఉండదు. అది విడిచిపెట్టుకుంటాం. అది విడిచిపెట్టుకునేది సాధన, నేను కింది మెట్టు. మాటే మరి మనసులో ఉండదు. అంతే.
ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో శంకర్. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. నమస్తే. ఓం